ప్రభువైన యేసు ఎవరు అనే విషయం మన సంఘానికి కలిగినటువంటి ప్రత్యక్షత మనకు మాత్రమే కాదు, మాసిలామణి గారికి, కేవి జేకబ్ గారికి, కేవి జోసెఫ్ గారికి, పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారికి, అద్దంకి దావీద్ గారికి, పరవస్తు సూర్యనారాయణ గారికి, గుండాబతిని దేవదానం గారికి, ఇలాగ అనేక మంది దైవజనులకు కలిగిన ప్రత్యక్షత, మనకు కలిగిన ప్రత్యక్షత మనకేదో యూనిక్ రెవల్యూషన్, ఎవరికి తెలియంది మాకు తెలిసిందని కాదు. పెద్దలందరూ కూడా నమ్మి బోధించి మనకు అప్పగించినటువంటి ఈ సత్య ప్రత్యక్షతను పాట రూపంలో నేను రాశాను. ఈ పాటనందరూ వినాలని, చిత్తగించాలని, అర్థం చేసుకొని ప్రభువును ఆరాధించాలని విన్నవిస్తూ ఉన్నాను. ఇహపరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. బి మేజర్ ఏనా? వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకీ మనుజలోకము. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకీ మనుజలోకము. పిపాసువునై మరి వివేకినైనే వెదకితి నిజ దైవమును గాంచగా, వెదకితి నిజ దైవమును గాంచగా. ఇహ పరములలో నిందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. ఇహ పరములలో నిందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే, విశ్వపు శాసన కర్తవు నీవే. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము.
రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దీనులకిల ఆలంబన నీవే, పతితుల పాలి విమోచన నీవే. దీనులకిల ఆలంబన నీవే, పతితుల పాలి విమోచన నీవే. నూతన జగ నిర్మాతవు నీవే, నిరతానందపు జలధివి నీవే. నూతన జగ నిర్మాతవు నీవే, నిరతానందపు జలధివి నీవే, నిరతానందపు జలధివి నీవే. నీవే నిత్యము వంద్యుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే నిత్యము వంద్యుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హైందవ క్రైస్తవం బుక్ రాశాను. దాని మీద కొందరు విమర్శలు చేశారు. ఆ బుక్ పని అయిపోయింది అని అనుకుంటున్నారు వెర్రి వెంగళప్పలు. అసలు బ్రహ్మాస్త్రం ఇంకా అయిపోలేదు. దిస్ ఈజ్ రంజిత్ ఓఫీర్ హియర్. హైందవ క్రైస్తవం బుక్ను, అందులో ఉన్న సందేశమును స్పష్టంగా ప్రజెంట్ చేసి ఇది కాదు అని చెప్పడానికి మీకున్నటువంటి గట్టి వాదనను బుక్ ఫామ్లో మీరు పబ్లిష్ చేయండి అని
పీఠాధిపతులందరికీ నేను డిమాండ్ చేసి పబ్లిక్గా పిలుపునిచ్చే రోజు దగ్గరుంది. భూకంపం వస్తుంది భారతదేశపు ఆధ్యాత్మిక గురువుల మధ్య. సైతాన్ గాడు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటాడంటే వారికి అదొక్కటే పరిష్కారం, ఇంకా వేరే పరిష్కారం లేదు. రంజిత్ ఓఫీర్ చచ్చిపోవాలి, లేకుంటే సైతాన్ గాడికి నెమ్మది ఉండదు, వాని పప్పులు ఉడకవు. సైతాన్ కా పప్పులు నహి ఉడుకుతా హై. ప్రియులారా, అంత ఈజీ కాదు. అది కాదన్నారు, వాళ్ళు కాదన్నారు, వీళ్ళు కాదు. కొంతమంది పిచ్చి వెధవులు ఏడు పెద్ద హైదరాబాద్ క్రైస్తవం అంటే టీవీ ఫైవ్లో ఓడిపోయారు కదా. ఎవడరా ఓడిపోయింది? ఎవడు ఓడిపోలేదు. నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేదు. అసలు ముందు నియమావళి మొత్తం ఉల్లంఘించారు వాళ్ళు. అయినా సరే నేను దాని మీద ఏం కేసు పెట్టలేదు. నా ప్రశ్నలకు సమాధానం వాళ్ళు చెప్పలేదు. ఈ 39 లక్షణాలు కలిగినటువంటి అవతారము మీరు నమ్మిన 33 కోట్ల మందిలో ఎవడైనా ఒకడు ఉన్నాడా అని నేను అడిగితే మేము అలా చూపించలేము అన్నారు. చూపించలేనప్పుడు ఇది యేసును గూర్చిన ప్రస్తావనని మేము ఎందుకు అనుకోకూడదో గట్టి రీజన్ చెప్పండి అని అడిగా. చెప్పలేదు. ఎవరు ఓడిపోయినట్టు? నేను ఓడిపోయినట్ట. ఈ మూర్ఖులు అంటారు అక్కడ యేసు అని లేదు కదా. అంటే యేసు అని ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ మరియమ్మ లేదు కదా అని అంటారు. మరియమ్మ అని ఉన్న తర్వాత వాళ్ళ అమ్మమ్మ పేరు లేదు కదా అని అంటారు. ఇదంతా తెలుగు తక్కువ వాదన, బుద్ధి లేనటువంటి వితండవాదం. అది ఇశ్రాయేలు దేశములో పుట్టిన మరియమ్మ కుమారుడే నజరేయుడిని చేసే రక్షకుడు అని వేదములో రాసి ఉంటే దానికి పరిశోధన ఎందుకు? పరిశోధకుడు అవసరమా? విశ్వాసం అవసరమా? అన్వేషణ అవసరమా? లక్షణాలు మాత్రమే చెప్పబడినవి. ఈ లక్షణాలు ఉన్నవాడిని ప్రపంచ వేదాంత రంగంలో మత గ్రంథాలలో ఎవడు ఎక్కడున్నాడో ఈ లక్షణాలు కలిగినవాడు వెతుక్కోమన్నాడు దేవుడు. నన్ను వెదకమన్నాడు. దేవుణ్ణి వెదకాలి. యెహోవాను వెదకుడి అనేది బైబిల్లో. వెదకాలి ఎందుకంటే ఎదురుగుండొచ్చి నిలబడడు కాబట్టి వెదకాలి. నేను వచ్చి మీ ముందున్నాను, నన్ను వెదకండి ఇప్పుడు అంటే ఏంటి వెదికేది? మా కళ్ళ ముందే ఉంటివి. నేను ఎక్కడున్నానో మీకు తెలియనప్పుడు వెదకాలి. యెహోవాని వెదకండి అంటే ఆయన్ని గూర్చిన సమాచారం అంత స్పష్టంగా మన కళ్ళ ముందు ఉండదు. వెతికితేనే కానీ దొరకదు. కాబట్టి ఇది మన స్థిర విశ్వాసము. యేసు ప్రభు వారిని గూర్చిన సాక్ష్యము అన్ని గ్రంథాల్లో ఉన్నది. వాళ్ళు కూడా చెప్తున్నారు, అంతా సెల్ఫ్ కాంట్రడిక్షను. నేను మీకు మొన్న పంపించాను కదా, యేసును గూర్చిన సాక్ష్యం కొన్ని ఛాయలు వేదాల్లో ఉన్నది నిజమే, కానీ వేదము ప్రామాణికం అనుకోలేం కదా అన్నట్టు. మరి మేము చెప్పింది అదే, ఛాయలు ఉన్నాయని చెప్పాము. వేదములో ప్రత్యక్షరం మాకు ప్రామాణికం కాదు. ప్రత్యక్షరం ప్రామాణికమైతే అన్నా చెల్లెళ్ళు లైంగిక సంబంధం పెట్టుకునేది కూడా ప్రామాణికం అయిపోతుంది. అది వేదంలో ఉన్నది. వేదం ప్రామాణికమైతే పొరిగింటోడి భార్యను లేపుకొని పోవడానికి మంత్రాలు చదివి వశీకరణ చేసేది కూడా అధర్వణ వేదంలో మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రామాణికమైతే మాకు అది ప్రామాణికం కాదు. యేసును గూర్చిన పోలికలున్న భాగాలను సువార్త చెప్పడానికి వాడుకుంటాం. మిగతా విషయాలకు మాకు వేదం అవసరం లేదు. అది కూడా వేదమును మాత్రమే నమ్మి బైబిల్ను తృణీకరించే వాళ్లకు సువార్త చెప్పడానికి మనకది అవసరము. సౌదీ అరేబియాకు పోయినప్పుడు వాళ్ళకి వేదాల్లో యేసున్నాడని చెప్పము. వేదమేంద్ర హౌలే గెటౌట్ అంటాడు వాడు. వాళ్లకు ఖురాన్లో ఉన్న విషయం చెప్తే వింటారు.
సరే, ఏది ఏమైనా పోరాటం మొదలైంది, వీళ్ళ పెళ్ళి కూడా మొదలైంది. నేను ఎప్పుడు ఏమి చేస్తానో అది ఎవరికి తెలియదు. ఏం చేయకుండా ఉండను అనే సంగతి అయితే అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. హల్లెలూయా. మంచిది. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న సందేశం మీతో పంచుకొని నేను ముగించుకుంటాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు మన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున మా జీవితాలలో ఇంకా మేము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై యాత్ర సాగిస్తున్నటువంటి కాలఘట్టంలో మరొక పునరుద్ధాన దినం, మరొక ఆదివారం మా జీవితాల్లో ఈవిగా గొప్ప దీవెనగా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన క్రమమంతటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ రాజా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగినటువంటి ప్రభురాత్రి భోజన కార్యక్రమము, కానుకల సమర్పణ, స్తుతి, ఆరాధన అన్నిటి కొరకు నీకు వందనాలు తండ్రి. చివరికి మేము లేచి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి పంపమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక సుదీర్ఘమైనటువంటి అంశమును క్లుప్తీకరించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కృతకృత్యుడను కాగలను, నేను కృతార్థుడను కాగలను. నేను ఈ క్లుప్తీకరించడంలో నేను విజయం పొందగలనని నేను అనుకుంటూ ఉన్నాను. 2:30 అయింది, 3 గంటల లోపల ముగించేస్తాను. చదవబడినటువంటి లేఖన భాగములో ప్రకటన 12:10 ఒక విశేషమైన సంగతి చెప్పబడి ఉంది. రాత్రింబగళ్ళు పరలోకంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. రాత్రింబగళ్ళు పరలోకంలో దేవుని ఎదుట ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేంటంటే సహోదరుల మీద నేరము మోపే కార్యక్రమం. సహోదరులు అంటే దేవుని జనితైక కుమారునికి సహోదరులు. రోమాపత్రిక 8:29 ప్రకారం, ఎందుకనగా దేవుడు తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అన్నాడు. అవునా? చదవండి దయచేసి. తన కుమారుడు అనేక సహోదరులలో, అద్దిగది. ముందు అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ఓన్లీ బిగాటన్ సన్.
ఆయన అనేక మంది చిన్న చిన్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు పెద్దన్నయ్య కావాలి. వీళ్ళందరూ సహోదరులు. ఎవరంటే ఆ జ్యేష్ఠ కుమారుడు, అద్వితీయ సత్యదేవుని యొక్క అద్వితీయ కుమారుడు, శిలవంబ్రాని మీద వ్రేలాడి నెరవేర్చిన యజ్ఞము, రక్త ప్రోక్షణము ద్వారా రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, దేవునితో సమాధానపడి నూతన జన్మ పొందిన వాళ్ళందరూ ఆ ఆది సంభూతునికి చిన్న చిన్న చెల్లెళ్ళు, చిన్న చిన్న తమ్ముళ్ళు, సహోదరులు. సహ ఉదరుడు. ఉదరం అంటే పొట్ట. ఒక ఉదరము నుండి జన్మించిన వాళ్ళు సహ ఉదరులు. తండ్రి అయిన దేవుని ఉదరము నుండి జన్మించినటువంటి పెద్దన్నయ్య మనలను కూడా దేవుని జీన్స్ ద్వారా జన్మింపజేస్తున్నాడు. వీ హ్యావ్ స్పిరిచువల్ జీన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము చేత మనం పుట్టించబడిన వారము. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు తన వాక్యమనే విత్తనము చేత మనందరినీ పుట్టించినాడు. వీ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ విత్ జీసస్. యేసు దేవుని వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్కు చేతనే మరియమ్మ గర్భంలో పిండం ఏర్పడింది. ఆ వాక్యము ద్వారానే మనలో నూతన పురుషుడు, నూతన జీవం పుట్టింది. గనక మనము యేసుతో సహోదరులము. అందుచేత యేసయ్యకు నేను తమ్ముడిని, నీవు తమ్ముడివి, నీవు చెల్లివి. కాబట్టి మనందరం కూడా ఏమవుతాము? సహోదరులము. ఈ సహోదరుల మీద నేరము మోపే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే మన మీద నేరం మోపడానికి సాతానుకు చాలా మ్యాటర్ ఉంది, చాలా సమాచారం ఉన్నది. ఈ మాట గమనించాలి. The devil has matter to accuse us before God, and he has got much matter, so much matter. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు క్రైస్తవ విశ్వాసుల మీద, రక్షణ పొందిన వారి మీద, ఇదిగో వీడు ఇలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారని రాత్రి మగళ్ళు మానకుండా నేరాలు మోపినా ఇంకా తరిగిపోనంత సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ప్రభునందు ప్రియులారా, నా మీద నేరం మోపడానికి వాడికి చాలా మ్యాటర్ ఉంది. నీ మీద నేరం మోపడానికి వాడి దగ్గర చాలా సమాచారం ఉంది. నువ్వు ఎవరైనా సరే, నా మీద నేరం మోపడానికి సాతానుకు ఏమీ లేదండి, వాడికి నా మీద ఒక్క నేరం కూడా దొరకలేదు అని చెప్పడానికి ఎవరికీ అవకాశము లేదు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఐ డోంట్ క్లెయిమ్ moral perfection. Nobody can claim to be morally perfect. నీతి సంబంధమైన లోపరహితమైన పరిశుద్ధత నాకున్నది. నీతి, లోపరహితమైన నీతి నాలో నాకున్నది అని నేను చెప్పను. ఎవ్వరూ చెప్పకూడదు, చెప్పలేరు. చెబితే అది వాక్యానికి విరుద్ధం. మనలో పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. ఒకవేళ నాలో నీతి సంబంధమైన పరిపూర్ణత, పరిశుద్ధత ఉన్నది అని మనం చెప్పుకున్న మరుక్షణము మనకు యేసు అవసరము లేదు. యేసు అక్కరలేదు నాకు, నేనే నా స్వతంత్రంగా నేను పరలోక వారసుడిని అయిపోతాను అని మనం గర్వించే అవకాశం ఏర్పడుతుంది. ఐఎమ్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ పర్ఫెక్ట్ ఆల్సో.
నేను పరిపూర్ణతవాదిని, నేను పరిపూర్ణుణ్ణి అని కూడా నేను నమ్ముతున్నాను. ఐడియాలజికల్లీ ఐ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్, అండ్ మారల్లీ ఐఎమ్ పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీతి సంబంధమైన ప్రవర్తన విషయములో యేసును బట్టి మనం పరిశుద్ధులం. మారలీ వీఆర్ హోలీ అండ్ పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ జీసస్. యేసే మన పరిశుద్ధత, యేసే మన నీతి. మరి నేను పోరాడేది దేనికంటే ఈ దమాక్లో ఉన్నటువంటి మ్యాటర్ కరెక్ట్గా ఉండాలి. ఐడియాలజికల్ పర్ఫెక్షన్ నేను సాధించాను అని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ ఐ యామ్ ఐడియాలజికల్లీ పర్ఫెక్ట్. యేసుక్రీస్తు అనే పరిశుద్ధత, యేసు అనే నీతి, యేసు అనే సంపూర్ణత మన అనుభవంలోకి రావాలంటే ఎలాంటి ఐడియాలజీ ఉండాలో అది నేను కలిగి ఉన్నానని అందరికీ నేర్పించటానికి నేను దేవుని వలన పంపబడ్డాను, లేక పిలువబడ్డాను, అభిషేకించబడ్డాను, ప్రతిష్ఠించబడ్డానని నా నమ్మకం. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఐడియాలజికల్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. కాబట్టి ఫలానా వాడు మంచోడు కాదు, వాడికి ఏదో లోపాలు ఉన్నాయని ప్రచారం చేయడం అంతా కూడా బహవాస్, అది ట్రాష్. ఎవరిలోనైనా ఏ లోపాలైనా ఉండొచ్చు. మనము లోపాలు ఎన్నడానికని పరిచర్య చేయడం లేదు, లోపరహితుడైన యేసును అందరి మీద కప్పడానికి పరిచర్య చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి లోపాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ అందరి లోపాలు కప్పగలిగిన నీతి వస్త్రము యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ యేసుకు వేరుగా మనల్ని చూస్తే అందరిలోనూ లోపాలు ఉంటాయి. దేవుని ముందు రాత్రి పగళ్ళు వాడు నేరాలు మోపుతానే ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి, రాత్రింబగళ్ళు సాతాను లేక అపవాది పరలోకంలో దేవుని ఎదుట మన మీద నేరాలు మోపుతూ ఉండగా భూమి మీద ఉన్న పరిశుద్ధులు వాడిని జయించేశారట. దేవుని స్తోత్రం కలిగినగా. ఎలా జయించేశారు? పరలోకానికి వీళ్ళు రాకెట్ వేసుకొని వెళ్ళి, ఏంద్రా నువ్వు అనేది, నేను తప్పు చేశానా, ఎవరో చెప్పాడు, ప్రూఫ్ ఏంటి, నిరూపణ ఏంటి, నేనెంత, ప్రభువా వీడు చెప్పేది వినకు, వీడు అబద్ధికుడు తండ్రి, నేను అట్లా చేయలేదు తండ్రి అని పరలోకానికి వెళ్ళి గొడవ వేసుకొని గెలిచారా వీళ్ళు? అక్కడ వాడి పని వాడు చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు భూమి మీదనే ఉన్నారు, వాడు అక్కడే ఉన్నాడు. వీళ్ళేమో వాడిని గెలిచేశారట. పరలోకంలో వాడు నేరాలు మోపుతుంటే భూమి మీద పరిశుద్ధులు, భక్తులు, యేసయ్యకున్న చిన్న చిన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ వాడిని జయించేశారు. ఎలా జయించారంటే 2 సాధనాలు, గొర్రెపిల్ల రక్తము వలన వాడిని జయించేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యేసు రక్తము ద్వారా అపవాదిని భక్తులు జయించేస్తున్నారు. నువ్వెన్ని నేరాలైనా మోపుకో, అవన్నీ కూడా యేసు రక్తము ద్వారా క్యాన్సిల్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని లేఖనం చెబుతున్నది. నువ్వెన్నైనా చెప్పుకోరా, అవన్నీ యేసు రక్తంతో కొట్టివేయబడ్డాయి అని మన జవాబు. యేసు రక్తము కింద మనం ఆశ్రయం పొంది ఉండాలి. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును అనే చక్కని పాటలో భక్తుడు మంచి చరణం రాశాడు. దర్వేశ్వరుడు ఉన్నాడా? నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా
పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నన్ను వెంబాడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబాడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము, నీ రక్తమే. సైతానును బెదిరించగలిగే ఏకైక ఆయుధం రక్తం, యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం ఎన్నోసార్లు విన్న విషయం మళ్ళీ ఒకసారి మీ జ్ఞాపకానికి తెస్తాను, ఈ ప్రసంగానికి సందర్భోచితం కాబట్టి. డాక్టర్ మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించాక ఆయన అప్పుడు సిరా బుడ్డిలో ముంచి తీసి రాసే కళలు ఉన్నటువంటి 500 ఏళ్ల కిందటి కాలం అది. ఆఫీసులో కూర్చొని ఏదో లేఖన పరిశోధన నోట్స్ రాసుకుంటూ ఉన్నాడు. ఆఫీస్ రూమ్ డోర్ దగ్గర ఎవరో చిన్నగా దగ్గినట్టు వినబడింది. ఎవరు బాబు, ఎవరు నువ్వు అంటే లోపలికి రావచ్చా అన్నాడు. చాలా అందంగా ఉన్నట్ట, చాలా హ్యాండ్సమ్. ఎవరు నువ్వు అంటే నేను సైతాన్ అన్నాడు. సైతానా, నీకేం పని నా దగ్గర ఎందుకు వచ్చావు అంటే, అవును చిన్న పని ఉంది నీతో మాట్లాడాలి అంటే, సరే రా అన్నాడు. చూడు చదువు అని చెప్పి ఒక పేపర్ ఇచ్చాడు. మార్టిన్ లూథర్ సన్ ఆఫ్ సో అండ్ సో, అడ్రస్ సిన్ నంబర్ 1, ఫలానా డేటు, ఫలానా ప్లేస్, ఫలానా పాపం. నంబర్ 2, ఫలానా డేటు, ఫలానా స్థలం, ఫలానా పాపం. ఈయన పాపాల చిట్టా మొత్తం రాసు. ఇదిగో నీ పాపాల చిట్టా తెచ్చిన, పెద్ద లోకాన్ని ఏదో బాగు చేస్తాను, సంస్కరిస్తానంట బయలుదేరావు. నీ బ్రతికేనా, సిగ్గు లేకుండా బయలుదేరావు దేవుడు అంటూ. ఇదిగో ఇది నీ పాపాల చిట్టా అంటే. నిజమే, ఒక్క అబద్ధం లేదు ఇందులో, అన్నీ సత్యమే. ఇవన్నీ నేను చేసిన తప్పులే. కరెక్ట్. ఏంటి మరి నీ సమాధానం? ఇంకా సంస్కరణ చేస్తావు నువ్వు? సరే నేనేం చేస్తాను చెప్తాను. ఇవి ఇన్నేనా, ఇంకేమైనా ఉన్నాయా నా పాపాలని అడిగాడు. ఓ ఎందుకు ఇవి సరిపోవా అన్నాడు. ఉంటే అవి కూడా తీసుకురా, ఒకేసారి సెటిల్ చేసేద్దాం అన్నాడు. వాడు వెళ్ళి మళ్ళీ ఇంకా పొడుగాటి లిస్టు పట్టుకొచ్చాడట. అవి చదివాడు. అవన్నీ కరెక్టే, అన్ని వాస్తవాలు, ఏం చేసిన తప్పులే. మళ్ళీ మూడోసారి కూడా ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా నా పాపాలు అంటే, మూడోసారి కూడా వెళ్ళి రాసుకొచ్చాడు. ఇంకా లంబా లిస్ట్ ఉన్నది, పొడుగాటి లిస్టు. ఇంతేనా, ఇంకేం గుర్తు రాలేదని నీకంటే, ఇంకేం లేదు, నాకు గుర్తున్నంతవరకు ఇవే అన్నాడట. సరే ఆగు నేను చెప్తానని అక్కడ పెట్టి ఎర్రసిరాలు ఆ కళ్ళం ముంచి పైనుంచి కిందికి కొట్టేసి క్యాన్సల్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాశాడు. రాసి ఆ కాగితం ముక్క వాడి ముఖం మీద విసిరేద్దామని చూస్తే వాడు లేడు, ఎప్పుడో పారిపోయాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అంటే నువ్వు రక్షణ పొందక ముందు చేసిన దోషాలు,
రక్షణ పొందిన తర్వాత కూడా నీ ద్వారా ఒకవేళ బలహీన గడియలో ఏమైనా జరిగితే ఆ దోషాలు అన్నీ ఆయన క్షమించువాడు. యేసు రక్తము ప్రతి పాపమును క్షమించి కడిగి నిన్ను పవిత్రునిగా చేయాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు బాప్తిస్మం పొందక ముందు చేసిన పాపాలు, బాప్తిస్మం పొందిన తర్వాత మానసికమైనవి, శారీరకమైన, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ సిన్ నీ జీవితంలో ఏది ఉన్నా వాటన్నిటినీ పరిహరించడానికి యేసు రక్తము చాలిన శక్తి కలిగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు ఒక యవనస్తుడికి ఇచ్చిన సమాధానం కూడా లోగడ వేరే ప్రసంగంలో నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు యూత్ రిట్రీట్లో, యూత్ క్యాంప్లో వాక్యం చెబుతున్నారు. ఆ రోజే ఒక ఆయన బాప్తిసం పొంది వచ్చాడు. వచ్చి అడిగాడంట, డాక్టర్ స్మిత్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. నేను ఇవాళ బాప్తిసం పొందాను, ఇంతకుముందు చేసిన పాపాలన్నీ ఇప్పుడు క్షమించబడ్డవి నాకు తెలుసు, కానీ వాట్ అబౌట్ మై ఫ్యూచర్ సిన్స్, భవిష్యత్తులో నా ద్వారా జరిగే తప్పుల సంగతి ఏంటని అడిగాడు. అడిగితే స్మిత్ గారు అన్నారు, ఓ బ్రదర్, దట్ ఈస్ ఎ సీరియస్ క్వశ్చన్. ఇది చాలా గంభీరమైన ప్రశ్న, మనం దాని గురించి ఆలోచించాల్సిందే అన్నాడు. అని లెట్ us జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నా గత పాపాలన్నిటినీ ఆయన క్షమించినాడు, నా భవిష్యత్తు పాపాల సంగతి ఏంటని అడుగుతున్నావు కదా. యేసు శిలువ మీద వ్రేలాడి తన రక్తమును చిందించినప్పుడు నీ పాపాలలో గతమెన్ని, భవిష్యత్తు ఎన్ని అని అడిగాడు. యేసు శిలువలో వ్రేలాడి తన పరిశుద్ధ రక్తమును కార్చి నీ కొరకు దెబ్బలు తిన్నప్పుడు నీ పాపాల్లో గతించినవన్నీ, ఆ రోజు ఇంకా భవిష్యత్తులో ఉన్నవన్నీ అంటే ఆయన అన్నాడు, అప్పుడు నేనే లేను కదా, ఆల్ మై సిన్స్ ఆర్ ఓన్లీ ఫ్యూచర్ ఫర్ జీసస్ అన్నాడు. నా పాపములన్నీ యేసుకు భవిష్యత్తులోనే ఉన్నాయి, గతం ఒక్కటి లేదుగా అన్నాడు. దెన్ ఇట్ షుడ్ మేక్ నో డిఫరెన్స్ ఫర్ జీసస్ అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ పాపాలన్నీ భవిష్యత్తు అయినప్పుడు నువ్వు బాప్తిసం పొందక ముందు చేసావా, తర్వాత చేసావా, యేసయ్యకి ఏం డిఫరెన్స్ లేదురా బాబు, అవన్నీ ఫ్యూచరే, అన్ని యేసు రక్తంలో కొట్టివేయబడతాయి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాపము అనే సమస్యను ఇంత ఈజీగా దేవుడు పరిష్కరిస్తాడని సైతాను కలలో కూడా అనుకోలే. నేను పెద్ద సమస్య తెచ్చిపెట్టాను, ఇక దేవుడు ఆయన పిల్లలు కొట్టుకొని చావాలంతే అని అనుకున్నాడు ఆ బుద్ధిహీనుడు. అసలు వీడే పుట్టక ముందు, లూసిఫరునే దేవుడు సృష్టించక ముందు కాలములో, ఆయన త్రికాలములో ప్రయాణించి ఇట్లాంటి ఫాల్తుగాడు ఒకడు తయారవుతాడు నా సృష్టిలో, వీడు పాపం అనే సమస్య తెచ్చి పెడతాడు, అప్పుడు నేను యజ్ఞ పురుషుడనై ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆనాడే ఆయన మనస్సులో మానసిక హవి, దేవుని మనోప్రపంచములో యజ్ఞము జరిపించేసి, ఎలాగూ ఈ యజ్ఞం జరిగినప్పుడు ప్రతి లోపము, ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది గనుక సృష్టి చేసేద్దాం, పర్వాలేదు, సమస్యలు వస్తాయి, తిరుగుబాటు జరుగుతుంది, పాపాలు జరుగుతాయి, పర్వాలేదు, నా మానసిక యజ్ఞం జరిగింది కదా, అది చాలు వీటన్నిటికీ అని ఆ ధైర్యంతో ఆయన సృష్టి చేశాడు. అందుకే ప్రకటన 13:8 జగత్తు పునాది వేయబడినది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథం, దేవునికి స్తోత్రం కలుగును గాక, ద lamb of God slain from the foundation of the earth. యేసు ప్రభువారు దేవుని మనోప్రపంచంలో భూమికి పునాది వేయక ముందే బలి అయినాడు. యజ్ఞ పురుషుడు. దేవుని బిడ్డలారా,
ఆ యజ్ఞ పుణ్య ఫలము చేతనే దేవుడు ఈ విశ్వమంతా సృష్టించాడు. సైతాన్ గాడికి తెలియదు, నేను ఏదో చేసేస్తాను, దేవుడు మొత్తం పరేషాన్ అయిపోతాడు అనుకుంటున్నాడు వాడు. దేవుణ్ణి పరేషాన్ ఇవ్వడం చేయగలడా? ఎంత పెద్ద ఏమంటారు, జోక్ ఆఫ్ ది మిలేనియా, జోక్ ఆఫ్ ది సెంచురీ అంటే జోక్ ఆఫ్ ది హోల్ కాస్మాస్. విశ్వవ్యాప్తంగా ఇంతకంటే జోక్ ఇంకొకటి లేదు. సృష్టికర్తను ఇబ్బందుల పాలు చేద్దామని అనుకోవడం ఈ పనికి మాలి ఈగ కూడా కాదు ఆయన ముందు వాడు. సరే, దేవుడు అవకాశం ఇచ్చాడు, ఏం చేస్తావో చేసుకోరా అని. ఇలాంటి దౌర్భాగ్యులు దేవుని కార్యాలకు అడ్డు తగిలినప్పుడు దేవుడు పరిష్కరించుకునే విధానాన్ని బట్టి దేవుని గొప్పతనం బట్టబయలవుతుంది, అందరికీ తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక యేసు రక్తము మనకు చాలు, యేసు రక్తం. అందుకే విశ్వ పాపములను మోసే యాగ పశువు అన్నాడు ఆ పాటలో. ఆ పాట ఎవరు రాశారో భక్తుడు కానీ, పొర్లి పొర్లి పారుతోంది అరుణ నది, ఎర్రని నది, కల్వరిలో యేసు స్వామి రుధిరం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వ పాపములను మోసే యాగ పశువిదే, యాగ పశువిదే, యాగ పశువిదే. విశ్వ పాపములను మోసే యాగ పశువిదే, యాగ పశువిదే, యాగ పశువిదే. కోసి చీల్చి వధయై పారే యేసు రక్తము, కోసి చీల్చి వధయై పారే యేసు రక్తము, 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 యేసు రక్తము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరము. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు బాప్తిసమిచ్చి యోహాను. కానీ ఈ గేయకర్త అంటాడు లోక పాపం కాదు బాబు, విశ్వ పాపములు. విశ్వం అంటే ఏంటో తెలుసా? హిందీ భాషలో విశ్వ అనే మాటను పొరపాటుగా వాడతారు. ఈ లోకం, భూలోకం అంతటిని సారా విశ్వమే అని అంటారు. ఇది విశ్వ అంట. ఇది విశ్వ కాదని చాలాసార్లు హిందీ బెల్ట్లోకి పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఏతో ఎక్ దునియా హై, ఒక లోకం ఇది. విశ్వం అంటే దానికి అర్థం వేరు. మన దేశం నుంచి లెక్క మొదలు పెడతాం. కొన్ని జిల్లాలు కలిపితే ఏమవుతుంది? ఒక రాష్ట్రం అవుతుంది. కొన్ని రాష్ట్రాలు కలిపితే ఏమవుతుంది? ఒక దేశం. కొన్ని దేశాలు కలిపితే ఏమవుతుందంటే ఒక లోకం. ఇలాంటి అనేక లోకాలు కలిపితే ఏర్పడేది విశ్వం. విశ్వం అంటే ఒక రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నట్టు విశ్వంలో ఎన్నో లోకాలు ఉంటాయి. భూలోకము లాంటి లోకాలు, ఎన్నో గ్రహాలు. అన్ని లోకాలకు కూడా యేసు రక్తం అవసరమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈ భక్తుడు ఊరికిన రాయల, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే రాశాడు. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 16వ వచనం చూడండి దయచేసి. ఏలయనగా ఆకాశమందున్నవి కానీ భూమి మీద ఉన్నవియో, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములు అయినను ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములు అయిన అన్నీ ఆయన ద్వారా సృష్టింపబడెను.
అన్నీ ఆయన ద్వారా సృజింపబడినవి అనేది 16వ వచనం. ఈ సృజింపబడినవన్నీ కూడా ఒక దశలో దేవునితో సమాధానం కోల్పోయినవి అనేది ఇంకొక వచనం, 19వ వచనం. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అన్నింటినీ, అనగా భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి యొక్క అభీష్టమైన. పరలోకంలో ఉన్నవి కూడా యేసు రక్తము ద్వారానే దేవునితో సమాధాన పడాలి. పరలోకముందున్నవి భూలోకముందున్నవన్నీ యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడాలి. అందుకే విశ్వ పాపములను మోసే యాగ పశువు. ఒక రహస్యం చెబుతున్నాను. యేసు ప్రభువు వారు భూమి మీద పుట్టి యజ్ఞపురుషుడిగా మరణించి లేవడం ద్వారా మనుషులకు మాత్రమే కాదు, దేవదూతలకు కూడా ప్రయోజనం ఉన్నది. పరలోకమందున్న ప్రాణులకు కూడా ప్రయోజనం ఉంది. కాబట్టే యేసు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి జయధ్వనులు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు పుట్టాడంటే యజ్ఞ పురుషుడు పుట్టాడు. యజ్ఞము కొరకై దేవుని గొర్రెపిల్ల పుట్టాడు. ఆ గొర్రెపిల్ల పుట్టడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యజ్ఞవేదిక ఈ భూలోకం. గనక భూమికి పునాది వేసినప్పుడు కూడా ఆ దేవదూతలు వచ్చి జయధ్వనులు చేశారు. భూమికి పునాది వేసినప్పుడు సంతోషించి జయధ్వనులు చేశారు. ఆ భూమి మీద దేవుని గొర్రెపిల్ల అవతరించినప్పుడు కూడా వచ్చి జయధ్వనులు చేశారు. ఎందుకంటే ఈయన పుట్టడానికే భూమిని దేవుడు కట్టాడు. యేసు ప్రభు ద్వారా విశ్వ పాపములు పరిహారం అయిపోతున్నవి. విశ్వంలోని సకల సంగతులు దేవునితో సమాధానం పొందుతున్నాయి. సర్వము యేసు ద్వారా సృష్టింపబడెను. యేసును బట్టి సృజింపబడెను. యేసు కొరకు సృజింపబడెను. అవన్నీ దేవునితో సమాధానం పోగొట్టుకుంటే మళ్ళీ అవన్నీ యేసు ద్వారానే దేవునితో సమాధాన పరచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక యేసు రక్తం మనకు చాలు. వాడు ఎన్ని నేరములైనా మోపని మనం యేసు రక్తము క్రింద మనం ఆశ్రయం పొందాలి. గొర్రెపిల్ల రక్తము చేత దేవుని బిడ్డలు సాతానును జయించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్టిన్ లూథర్ లాగా వాడు మన మీద నేరాలు మోపుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందంటే తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు. వాడు మన మీద నేరాలన్నీ రాసి ఛార్జ్ షీట్లంతా దాఖలు చేసి దేవునికి సమర్పిస్తున్నాడు. వాడు ఇచ్చినప్పుడేమో కాగితం మీద అన్ని పాపాలు రాసి ఉన్నాయి. దేవుని చేతిలోకి వెళ్ళగానే ఆ తెల్ల కాగితం అయిపోయింది. అది ఏంట్రా ఏదో రాసి ఇచ్చావు, ఏమైంది? నీ పిల్లలు చేసిన పాపాలు చూసుకో, చదువుకోండి. ఏదిరా, ఏమి లేదు ఇక్కడ, లేదు, ఏది నాకేమి, నేను చూస్తాను. వాడికి ఇస్తే వాడి చేతులు కూడా తెల్ల కాగితం. అదేంటి, చాలా కష్టపడి రాత్రి మగళ్ళు రాశాను నేను. ఇదేం మాయా, ఇదేం మాయ. ఆ పక్క నుండి ఎవరో కెరూబో శరాఫో తిక్కలోడా, మాయగా అదేం కాదు, నువ్వు ఇక్కడ కష్టపడి రాత్రంతా లిస్టు తయారు చేస్తూ ఉంటే వాళ్ళేమో అక్కడ మోకరించి యేసు రక్తంలో ఆ పాపాలు కడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ పాపాలు దేవుడు క్షమించగానే నువ్వు రాసిందల్లా రబ్బర్ పెట్టి చెరిపేసినట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అసలు సంగతి. అందుకే మన పాపములను మనం ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ నువ్వు పాపాలు ఒప్పుకుంటే చాలు, దేవుడు క్షమిస్తాడు,
సైతానుగాడు మోపిన ఛార్జ్ షీట్ ఏమంటారు ఎఫ్ఐఆర్ కూడా వైట్ పేపర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాణ్ణి జయించారు. మరొకటి ఏంటంటే తామిచ్చిన సాక్ష్యమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తామిచ్చిన సాక్ష్యమును బట్టి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాణ్ణి జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించేశారు. సాక్ష్యం అనగా అసలు సంగతి అంతా ఇక్కడే ఉంది. సాక్ష్యము అనగా మొట్టమొదటి విషయము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. 11 చదవండి. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇదే సాక్ష్యం. ఇన్నర్ విట్నెస్ అండ్ టెస్టిమనీ, అంతరంగపు సాక్ష్యం. దేవుడు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఆ జీవము దేవుని కుమారుని యందున్నది. దేవుని కుమారుని ఎవరు కలిగి ఉన్నారో 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఇది సాక్ష్యం, మనలో అంతరంగపు సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పాపములు క్షమించబడినవి. యేసుక్రీస్తు నందు నేను క్షమించబడినాను, దేవుని చేత అంగీకరించబడ్డాను. ఈ సాక్ష్యము సైతానును ఓడించేస్తుంది. అంతేకాదు ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం అట. 1 యోహాను 5వ అధ్యాయము 9వ వచనం. మనము మనుష్యుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చిచ్చినదే. దేవుడు తన కుమారుని గూర్చిచ్చిన సాక్ష్యము. తర్వాత మనలోనే ఉండి మనము పొందిన రక్షణను గూర్చి మన మనస్సు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఇక్కడ ఇంకో 3వ సాక్ష్యం కూడా ఉంది. దయచేసి 7వ వచనం. సాక్ష్యం ఇచ్చువారు 3 అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. సాక్ష్యం ఇచ్చువారు 3. నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి, రక్తం సాక్ష్యం ఇస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడేమో కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనలోని మన సాక్షి మన రక్షణను గూర్చి సాక్ష్యం ఇస్తాం. ఇన్ని సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒక మాట గమనించాలి. 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. అవును, రక్తంతో యేసు రావడం ఏంటి, నీళ్లతో యేసు రావడం ఏంటి? అది మనకు అర్థం కావాలంటే ఎక్కడికి వచ్చాడో తెలుసుకోవాలి. ఎక్కడికి వచ్చాడు? వచ్చిన వాడు యేసుక్రీస్తు అన్నాడు. ఎక్కడికి వచ్చాడంటే మన హృదయం లోపలికి వచ్చాడు. ఆయన మన హృదయములో ఉన్నాడు. మన హృదయములో ఆయన ప్రవేశించినప్పుడు నీళ్ల ద్వారా వచ్చాడు, రక్తం ద్వారా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్ల ద్వారా రక్తం ద్వారా ఎలాగ వచ్చాడంటే, ఎప్పుడైతే నీళ్లలో మనం బాప్తిస్మం పొందినామో మన విధేయత నిరూపించబడింది. నీళ్లలో బాప్తిస్మం పొందినప్పుడు మన విధేయత నిరూపించబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం
9వ వచనం ప్రకారం ఏమని చెప్పాడు? ఈయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎలాంటి రక్షణకు కారకుడాయను? నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరికి నిత్య రక్షణ ఇచ్చాడు? విధేయులైన వాళ్ళకి ఇచ్చాడు. రక్షణ ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు విధేయులై ఉండాలని చెప్పడం లేదు ఇక్కడ. నిజమే, ఉండాల్సిందే. రక్షణ పొందిన వాళ్ళు కూడా విధేయులై ఉండాలి. కానీ రక్షణ ఇవ్వకముందే చూశారట, వీడు విధేయుడు కాబట్టి రక్షణ ఇస్తాను. విధేయులైన వారందరికీ నిత్య రక్షణ ఇస్తున్నాడు. అంటే రక్షణ ఇవ్వకముందు పరీక్షిస్తున్నాడు, విధేయుడా కాడా. వీడు విధేయుడు అని నిరూపణ జరిగితే నిత్య రక్షణ ఇస్తున్నాడు. విధేయుడు అంటే చెప్పిన పని చేసేవాడు. రక్షణ ఇవ్వకముందే మనం చెయ్యాలని ఆయన చెప్పిన పని ఏంటంటే నీటి బాప్తిస్మము. అదొక్కటే. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షణ పొందుతాడు. రక్షణ పొందినోడు ఇంకా చాలా ఆజ్ఞలు కలిగి ఉంటాడు, అవన్నీ చేస్తాడు, చెయ్యాలి. కానీ రక్షణ పొందకముందు ఒకటే ఆజ్ఞ, బాప్తిస్మం అనే ఆజ్ఞ. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతున్నామో, యేసయ్య చెప్పాడు కనుక పొందుతున్నాను అనుకుంటాం కదా, అది విధేయత. ఆ విధేయతను బట్టి ఆయన మురిసిపోయి, వీడు నాకు లోబడుతున్నాడు గనుక ఏం చేస్తున్నాడు? వీడు ఏదెనులో ఆదాము చేసిన దానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు. వీడు ఏదెను తోటలో ఆదాము చేసిందేమో అవిధేయత, వద్దురా అన్న పని చేయడం. ఈ మనిషి దానికి వ్యతిరేకంగా ఉన్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు. ఆదాము అవిధేయుడై పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని, నరకాన్ని తెచ్చుకున్నాడు. వీడు లోబడుతున్నాడు కనుక ఈ పాపము, శాపము, నరకము తీసేస్తానని లోబడిన వానికి నిత్య రక్షణ ఇస్తాడు. గనుకనే బాప్తిస్మము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందన్నాడు. బాప్తిస్మము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. అసలు పాప క్షమాపణ కొరకే బాప్తిస్మం అన్నాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనం దయచేసి చూడండి. 39 చదివారు మీరు? 38 చదవండి. మీరు మారు మనసు పొంది, అది కావాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. నిమిత్తం అంటే అర్థం ఏంటి? కొరకు. నిమిత్తం అంటే కొరకు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకు మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. అందరూ నాతో పాటు చెప్పండి, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం దేని కొరకు? చాలామంది పాస్టర్లకే తెలియదు ఇది. బాప్తిస్మంలో ఏముందండి, జస్ట్ అది ఫార్మాలిటీ. ముందు నమ్మినప్పుడే రక్షణ ఇచ్చేస్తాడు ఆయన. రక్షించబడ్డాము అనే దానికి బహిరంగ సూచన బాప్తిస్మం, అంతే. ఇప్పుడు ఇంటి దగ్గర భర్త ఉన్నాడు అంటానికి సూచన మెడలో మంగళసూత్రం. ఈ మంగళసూత్రమే భర్త కాదు, కానీ ఇంటి దగ్గర బాధేవాడు ఒకడు ఉన్నాడని, తిట్టేవాడు, రాసిన పని పెట్టేవాడు ఒకడు ఉన్నాడని ఒక సూచన. మంగళసూత్రం ఈజ్ నాట్ హస్బెండ్. ఒక హస్బెండ్ ఉన్నాడు అంటానికి ఇదొక సూచన. అలాగే రక్షణ పొందాడు అంటానికి ఈ బాప్తిస్మం అనేది ఒక బహిరంగ సూచన. అంతేగాని బాప్తిస్మంలో ఏం లేదు. ఆల్రెడీ నమ్మినప్పుడే రక్షణ వచ్చేస్తుందంట. ఒక ఊరికి నన్ను సేవ కొరకు
వాక్యం చెప్పడానికి పిలిచి ఆ పాస్టర్ గారు పిలుపునిచ్చాడు. రేపు బాప్తిస్మ కార్యక్రమం ఉంది పొద్దున్నే, కనుక మీలో రక్షణ పొందిన వాళ్ళందరూ వచ్చేసేయండి, బాప్తిస్మ ఇచ్చేస్తాను అంటున్నాడు. రక్షణ పొందిన వాళ్ళు వస్తే నేమిస్తాట, వాడు ఆల్రెడీ రక్షణ పొందేస్తాడు. నువ్వు ఇవ్వడం దేనికి? అనవసరంగా బట్టలు తొడుస్తాయి, జలుబు చేస్తుంది, మళ్ళీ కొత్త బట్టలు మళ్ళీ మార్చుకొని కట్టుకోవాలి. రక్షణ పొందిన వాళ్ళకు బాప్తిస్మం ఏమని చెప్పలేదు ఆయన. బాప్తిస్మం పొందేదాకా రక్షణ ఉండదండి. బాప్తిస్మ దినమే రక్షణ దినము. బాప్తిస్మము ద్వారా నీ విధేయత నిరూపించబడుతుంది. బాప్తిస్మము ద్వారానే మీరు రక్షింపబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మం? 20వ వచనంలో చెప్పాడు, ఆ ఓడలో కొందరు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం. అంటే ఓడలో ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడ్డారుగా, వరదలో మునిగి నశించకుండా. ఆ ఓడ దేనికి సూచన అంటే నువ్వు పొందే నీటి బాప్తిస్మానికి సూచన అని చెప్తున్నాడు. బాప్తిస్మము ద్వారా మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. అంటే నీళ్ల ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయా? నీళ్ల ద్వారా క్షమించబడడం లేదు, యేసు రక్తం ద్వారానే క్షమించబడుతున్నాయి. కానీ యేసు రక్తము నువ్వు బాప్తిస్మం పొందినప్పుడే కడుగుతుంది. పాపాలు కడిగేది రక్తమే, కానీ బాప్తిస్మం పొందినప్పుడు దేవునికి ఒక ప్రూఫ్ దొరుకుతుంది. నీవు దేవునికి విధేయురాలవని ప్రూఫ్ దొరుకుతుంది. నువ్వు ఆదాము బ్యాచ్ కాదు, వద్దన్న పని చేసే బ్యాచ్ కాదు నీది. దేవుడు చెప్పిన పని చేసే విధేయుల గుంపు నీది. శభాష్, నా మాట విన్నావు, నేను చెప్పిన పని చేస్తున్నావు గనక నీ పాపాలన్నీ కడిగేస్తానని అప్పుడు తన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తాడు. రక్షణ కొరకు బాప్తిస్మం అవసరం. బాప్తిస్మం అనేది ఒక సూచన కాదు. బాప్తిస్మము ద్వారానే దేవుడు కన్విన్స్ అయ్యి వీడు విధేయుడు, ఈమె విధేయురాలని దేవుడు ఒప్పుకొని తన రక్తమును ప్రోక్షిస్తాడు. గనుక ఎప్పుడైతే యేసు రక్తము మన మీద ప్రోక్షించబడిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొత్త ప్రాణాన్ని సృష్టిస్తాడు. గనుక నీటి మూలముగా ఆత్మ మూలంగా మనము జన్మించాలని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుంది? నీవు విధేయుడవని దేవునికి నమ్మకం కలుగుతుంది. అప్పుడు తన పరిశుద్ధ రక్తాన్ని నీ మీద ఆయన ప్రోక్షిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఏం చేస్తాడు? నీలో కొత్త జీవాన్ని సృష్టిస్తాడు. అందుచేత నీళ్లు, రక్తము, ఆత్మ ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 7. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, ఆత్మయు, నీళ్లు, రక్తం. నిన్ను గూర్చి, నన్ను గూర్చి పరలోక దర్బారులో ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తారు. రంజితో ఫిరెవడు దేవుని సింహాసనం ఎక్కడానికి యోగ్యుడేనా? దేవుని ప్రక్కన ఒక యువరాజుగా కిరీటం ధరించి కూర్చోడానికి వీడు యోగ్యుడేనా? సాక్షులు ఉన్నారా? నీళ్ళు వస్తాయట. ఇతడు తన విధేయతను నా ద్వారా నిరూపించుకున్నాడు అని. తర్వాత రక్తం వస్తుందట. ఇతని పాపములు నా ద్వారా పరిహరించబడినవి అని. ఆత్మ మేఘం వస్తాడు. ఇతడిలో నేను నూతన జీవాన్ని సృష్టించి ఏ జన్యువులతో యేసు శరీరాన్ని తయారు చేశానో ఆ జన్యువులతో ఇతన్ని కొత్త జన్మ పొందేటట్లుగా నేను చేశాను.
నూతన సృష్టిగా చేశాను అంటాడు. ఈ ముగ్గురు సాక్ష్యం రైట్ అయితే వీడు యువరాజు, రారా కిరీటం పెట్టుకొని కూర్చో, యువరాజా వారు రండి కూర్చోండి సింహాసనం మీద అంటాడు తండ్రి అయిన దేవుడు. మీరందరూ మీ పేర్లు చెప్పుకోండి, నో ఎక్సెప్షన్. మనందరిని కూర్చి పరలోక దర్బార్లో ముగ్గురు సాక్ష్యం ఇస్తారు. నీళ్లు సాక్ష్యం ఇస్తాయి ఏమని? వీళ్ళు విధేయులుగా నిరూపించబడ్డారని. రక్తము సాక్ష్యం ఇస్తుంది, మన పాపాలు పరిహరించబడినవని. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు, నువ్వు నూతనంగా జన్మించావని. నీటి ద్వారాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన వారు. ఈ సాక్ష్యం ఎప్పుడైతే పరలోక దర్బారులో మన గురించి ఇవ్వబడిందో, మన లోపలకు ఒక సాక్ష్యం వస్తుంది, నేను దేవుని బిడ్డను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పాపములు క్షమించబడినవనే ఒక నమ్మకం వస్తుంది. అదే పురుషోత్తం చౌదరి గారు చక్కగా రాశారు ఆ పాటలు. యెహోవా మా తండ్రి గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న. మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస గెలిపెంగదమా తోడా. మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస గెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యం ఎట్లుందా, మనుజులెట్లా నన్ను మాకేమి. మనసులో సాక్ష్యం ఎట్లుందా, మనుజులెట్లా నన్ను మాకేమి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస గెలిపెంగదమా తోడా. యెహోవా తండ్రి గాడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We must have this inner testimony. అంతరంగములో కలిగి ఉన్న సాక్ష్యం, దేవుని పరలోక రాజ దర్బారులో ముగ్గురు సాక్షులు మన గురించి ఇచ్చే సాక్ష్యం. దాని ఫలితంగా మనలోనే మనకు కలిగే సాక్ష్యం. మూడవదిగా మనము లోకానికి ఇచ్చే సాక్ష్యం. అప్పుడే ఈ ముందు చెప్పిన రెండు సాక్ష్యాలకు ఒక ప్రయోజనం ఉంటుంది. మనము దేవునికి సాక్షులం, యేసుకు సాక్షులం, దేవుడు మనలో చేసిన రక్షణ కార్యానికి సాక్షులం, మన రక్షణకు కారణమైన యజ్ఞానికి సాక్షులం. మనం క్రీస్తును గూర్చి సాక్షులుగా ఉన్నప్పుడు పరలోక దర్బార్లో రక్తము, నీళ్లు, ఆత్మ ఇచ్చిన సాక్ష్యానికి ప్రయోజనం ఉంటుంది. అది కన్ఫర్మ్ అవుతుందన్నమాట. దేవుడు అడుగుతాడు, పరిశుద్ధాత్మ మేఘమా, జలమా, దైవ రక్తమా, వీరు ముగ్గురు కలిసి సాక్ష్యం చెప్పారు. వాడి పాపాలు పరిహరించబడ్డాయని, నీళ్లలో విధేయత చూపించాడని,
వాడేమో తిని పడుకుంటున్నాడు గమ్ముగా, ఎవడికి ఏం చెప్పట్లేదు. ఇదేనా వాడు పొందిన రక్షణ? మీరిచ్చిన సాక్ష్యము నిజమైతే వాడి నోట్లో కూడా సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉందరు. ఆ మాట పట్టుకొని యెహోవా సాక్షులు బయలుదేరారు. మేము యెహోవాకు సాక్షులు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము యేసుకు సాక్షులము కాదు, యెహోవాకు సాక్షులు. అదొక తింగర వ్యవహారం అదంతా. దట్స్ ఆల్ ట్రాష్, ఐ టెల్ యూ. యేసుకు సాక్షులు కాదు, యెహోవాకు సాక్షులు, అదంతా కూడా ట్రాష్. పాత నిబంధనలో మోషేకు యెహోవా అనే పేరిట పరిచయమైనటువంటి ఆ సన్నిధి దూత, త్రిత్వములోని రెండవ వ్యక్తి, యెహోవాగా పరిచయమైనటువంటి వ్యక్తి, ఆయనే మరియమ్మ గర్భములో పలికి యేసుగా వచ్చాడు. యేసే నాటి యెహోవా, నాటి యెహోవాయే యేసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అగణిత దూత ప్రణుతాపతితావన వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి ఆది పాప శాపంబుగధరపై ముళ్ళను సగి మా క్రూర కరములకు ఆది పాప శాపంబుగధరపై ముళ్ళను సగి మా క్రూర కరములకు నిన్ను హింసించెడి మార్గము చూపితే మా కొరకేయా శిక్ష భరించితే నాదు యేసువా నాటి యెహోవా నాదు యేసువా నాటి యెహోవా బలిరే ఈ దౌర్భాగ్య నరులపై నీదు కృపా బాహుళ్యమిల్తయా అగణిత దూత ప్రణుతాపతితావన అగణిత దూత ప్రణుతాపతితావన వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబు. అప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చాను. ఏదో దేవుణ్ణి స్తుతించాలని ఆశ. హార్మోనియం పట్టుకొని వేరే వేరే భక్తుల పాటలు పాడుతుంటే ఇది సరేలే, ఇంకేదన్నా నేను సొంతంగా దేవుణ్ణి స్తుతించి పాట రాయాలని అనిపించింది. తెలియదు ఏం రాయాలో తెలియదు. 15 ఏళ్ళే నా వయసు. ఎలా స్తుతించాలో తెలియక దేవుణ్ణి అడిగాను, నిన్ను ఎలా స్తుతించాలి తండ్రి, నాకు రాదు కదా, చేత కాదు కదా అంటే, రాదు కదా, ఆ రాదు అన్నదే పల్లవి రాయమన్నాడు. నీకు రాదు కదా, అదే ఆ రాదన్న మాటే పల్లవి రాయండి. అప్పుడు రాశాను, నా లైఫ్లోనే రాసిన మొట్టమొదటి పాట, ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమును, ఎటులని భజింతు నీదు కమనీయ చరిత్ర. ఫ్లో స్టార్ట్ అయింది. అడిగాడు, ఏం స్తుతించాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే, నువ్వు స్తుతికి యోగ్యుడు కదా. అవునా, నేను స్తుతికి యోగ్యుడిని అనిపిస్తుందా నీకు? కానీ ఎలా స్తుతించాలో అర్థం కావట్లేదా? నేను స్తుతికి యోగ్యుడిని కానీ నీకు చేత కావట్లేదు అన్న ముచ్చటే అదే రాయి లైన్. అలా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, అది ఫస్ట్ సాంగ్. ఆ తర్వాత స్తవనీయ అని రాశాను మొదటి పాట. రెండో పాట మళ్ళీ స్తవము అన్నా నవము అన్నా నవనము అన్నా ఒకటే. నవనము అన్నా స్తుతే, నవము అన్నా స్తుతే, స్తవం అన్నా స్తుతే.
స్తవనీయ నామం అన్నాను కదా, అదే కంటిన్యూ అయ్యి నవనార్హ భువనాధిప అనేది 2వ పాట రాశాను. అప్పుడు 3వ పాట రాసేటప్పుడు నా మైండ్లో ఒక థియలాజికల్ డెడ్ లాక్ వచ్చిందనమాట. యెహోవా ఎవరు, యేసు ఎవరని. అప్పుడే యెహోవా సాక్షుల వాదన బలంగా తాకింది నన్ను. ఇంటికొచ్చారు, ఆ వాచ్ టవర్ ఆ బుక్స్ ఇచ్చిపోయినారు. అరే ఇదేదో కరెక్ట్గా అనిపిస్తుంది కదా, అవునా మరి యేసయ్య ఎవరు? ప్రార్థన చేశాను. అప్పుడు బుర్ర వెలిగింది. యెహోవా వేరు, యేసు వేరు కాదు. తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసు అని పాస్టర్ గారు చెప్పింది కూడా తప్పే. దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసు అనేది కూడా తప్పే. తండ్రి అయిన దేవుడు ఒక యెహోవా, కుమారుడైన దేవుడు 2వ యెహోవా. అదే నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో రాశాను. ఎందుకంటే అప్పుడు ఆ 15 ఏళ్ళప్పుడు బాప్తిస్మం పొంది బైబిల్ మొదలుపెట్టే కదా చదవడం. అందులో ఆదికాండంలో అంతా 2వ యెహోవా కనబడుతున్నాడు. అప్పుడు రాశానన్నమాట, నాదు యేసువా నాటి యెహోవా బలిరే ఈ దౌర్భాగ్య నరులపై నీదు కృపా బాహుళ్యమింతయ అగణిత దూత ప్రణుతాపతి పావన అగణిత దూత ప్రణుతాపతి పావన వందిత శుభ గుణశాలి మానవ మోచక దయాంబురాసి వందిత శుభ గుణశాలి. అప్పుడే కొంతమంది పెద్దోళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు. యెహోవా వేరు, యేసు వేరు. యెహోవా ఏమో తండ్రి, యేసు ఏమో కాదని చెప్పా. యూర్ రాంగ్. అరే మూతి మీద మీసాలు లేవు సరిగా, నువ్వు మాతో వాదిస్తావేంటంటే మీసాలు లేకుంటే. ఆ అంకుల్ మొత్తం సేవ్ చేసేసాడు. ఆయనకేం తెలియదా ఏంటి? సేవ్ చేస్తే విషయాలు తెలియదా? కావలసింది మీసం కాదు బాబు, ప్రత్యక్షత కావాలి. అట్లయితే మరియమ్మ కూడా మీసాలు లేవు, ఆమె అది వేస్ట్ అయిగా. వాట్ యు రిక్వైర్ ఈజ్ నాట్ మీసం, యు రిక్వైర్ రెవల్యూషన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి మీసం ఉంటుంది కానీ దేవుని కొరకు రోషం ఉండదు. మీసం ఉంటే పని జరగదు, దేవుని కొరకు రోషం ఉంటే పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీసం ఉన్నా లేకపోయినా రోషం ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యెరూషలేము దేవాలయంలో యూదా మతాధికారుల నోళ్లు మూయించినప్పుడు యేసయ్యకి ఇంకా అప్పుడు మీసాలు రాలి. అయితే వేస్టా మరి? చాలా తప్పది. నథింగ్ ఈజ్ యాడెడ్ టు యువర్ లైఫ్, నో వాల్యూ ఈజ్ యాడెడ్ బికాజ్ ఆఫ్ ఏజ్. నువ్వు దేవునితో ఎంత క్లోజ్గా నడుస్తావో దాన్ని బట్టి నీ బ్రతుకు విలువ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒప్పుకోలే అప్పుడే, 15 ఏళ్ళు అప్పుడే. యెహోవాయే యేసు. అందుకే ఖచ్చితంగా రాశాను, నాదు యేసువా నాటి యెహోవా. మరి తండ్రి అయిన దేవుడు ఎవరు అంటే ఆయన ఇంకో యెహోవా. అని ఇద్దరు ఉంటారు అంటే ఇద్దరు అది పిచ్చోడ ముగ్గురు ఉంటారని చెప్పాను. ఇద్దరు కాదు ముగ్గురు ఉంటారు. రే ఏంద్ర అంత వితండవాదం నాది కాదు, నీది. బండవాదన మొండివాదన. దేవుడు త్రిత్వము. దేవుని పేరు యెహోవా అయితే 3 వ్యక్తిత్వాల పేరు యెహోవాయే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యెహోవాకు సాక్షులా, యేసుకు సాక్షులా అంటే మేము త్రిత్వ దైవమునకు సాక్షులం. వీఆర్ ద విట్నెసెస్ ఫర్ ద ట్రయూన్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అపొస్తలుల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుకు సాక్షులము, యేసుకు సాక్షులము, యేసుకు సాక్షులం. యేసు పొందిన శిలువ మరణానికి సాక్షులం, యేసు పొందిన పునరుత్థానమునకు సాక్షులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 4:33 4:33 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ద హోల్ పాయింట్ అంతా ఇక్కడే. యేసు మరణించినాడు నిజముగా, తిరిగి లేచినాడు నిజంగా. ఈ ఒక్క టెస్టిమనీ లోకానికి మింగుడు పడడం లేదు. ఇందుకే గొడవలు ఎన్నో వస్తున్నాయి. యేసు మరణాన్ని కాదనాలి, యేసు పునరుద్ధానాన్ని కాదనాలి. మరణము పునరుద్ధానం కనుక ఫ్యాక్ట్ అయినట్లయితే యేసు కాక ఇంకెవడు దేవుడు కావడానికి వీల్లేదంతే. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ హేట్ అస్. మనమంటే వాళ్లకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు కొడతారు? ఎందుకు చంపుతారు? ఎందుకు లక్షల మంది హతసాక్షులైనారు సువార్త కొరకు? వనరుల వికేంద్రీకరణ చేసినందుక? ఏందిరా, మేము వనరులన్నీ తీసుకొచ్చి కేంద్రీకరిస్తే మీరు క్రైస్తవులు బయలుదేరి వికేంద్రీకరణ చేస్తున్నారు. చంపండి రవిని అని అట్లా కొట్టి చంపారా? అవునా? కాదు. మీరు పోయి దారాసింగ్ని అడగండి. గ్రాహం స్టెయిన్స్ను చంపిన దారాసింగ్ను, లేకుంటే ఇప్పుడు క్రైస్తవులు ఉండదు ఇక్కడ ఇండియాలో వెళ్ళిపోమని రాజాసింగ్ అంటున్నాడు. ఇక్కడ రాజాసింగ్ను, అశోక్ సింఘాల్ గారిని, లేకుంటే ఇంకా సంఘ పరివార పెద్దల మనుషులందరినీ అడగండి. మీరు ఎందుకండి మమ్మల్ని ఇండియా నుంచి వెళ్ళిపోమంటున్నారు? ఎందుకు మీరు మా వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు? మేము వికేంద్రీకరణ చేస్తున్నందుకేనా? అంటే వికేంద్రీకరణ ఏందిరా బేవకూఫ్? विकेंद्रीकरण ఎక్కడి నుంచి पागल खाने से भाग क्या है क्या रे तू? వికేంద్రీకరణ భూకేంద్రీకరణ కాదు. మేము నమ్మిన దేవతలన్నీ పరలోకాన్ని మీకు ఇవ్వవు, రక్షణ ఇవ్వవు. యేసు అనేవాడు ఒక్కడే ఇస్తాడని మీరు చెప్తున్నారు. అందుకు మాకు బాటం నుండి మీరు మిరపకాయ పెట్టినట్టు మండుతుంది మాకు. అందుకు కొడుతున్నాం, చంపుతున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కాబట్టి మీరు చెప్పే సువార్త అంతా వ్యర్థం కావాలంటే రెండింటిని ఖండించాలి. యేసు శిలువ మీద మరణించాడనేది ఖండించాలి, యేసు తిరిగి లేచాడనేది ఖండించాలి. కాబట్టి కొంతమంది ఏమో యేసు మరణమును ఒప్పుకోరు, మరికొంతమంది యేసు పునరుద్ధానాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్న ప్రొఫెసర్ గారు, ఒక ముదిగొండ, ఆయన పేరు ఏదో ఉన్నది, ఇప్పుడు మనకు అది గుర్తు రాకపోవడమే మంచిది. ఆయన ఏమంటాడంటే, అసలు యేసుప్రభు వారు అనే ఫిగరే ఒక మిత్, ఇమాజినేషన్. వాస్తవంగా లేడు. యేసు అనేవాడు చరిత్రలో ఎప్పుడూ లేడు. వీళ్ళు అలా ఉన్నాడని ఊహించుకొని కల్పిత పాత్ర రాశారు. నవలల్లో రాస్తారుగా, అలాగ కల్పిత పాత్ర. యేసు అనేవాడు ఒక కల్పిత పాత్ర అని డాక్టర్ ముదిగొండ గారు చెప్పి, అదే ప్రసంగంలో ఇంకో 4-5 నిమిషాలు అయిన తర్వాత అదే వీడియో క్లిప్లో ఏమంటాడంటే, యేసు కూడా శిలువ మీద వేలాడినప్పుడు లామా లామా సబక్తాని అన్నాడు. అంటే
యేసు కంటే ముందు 500 ఏళ్ల ముందే బౌద్ధ మతం ఉంది. లామా అంటే బౌద్ధ మతాధికారి. కనుక యేసు తన గురువుని పిలిచాడు శిలువ మీద నుంచి. అరే లేనివాడు ఎట్లా పిలుస్తాడు అయ్యా లామాను? యేసు అనేవాడు అసలు లేడట. లేనోడు శిలువ మీద నుంచి లామాని పిలిచాడట. ఈ పెద్ద మనిషి లేని మెదడుతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటే లేని మెదడు ఎట్లా మాట్లాడు? మరి లేని యేసు కేక పెట్టాడు కదా, అట్లా నువ్వు కూడా లేని మెదడుతో మాట్లాడుతున్నావు. పెద్దోళ్ళు కదా అని కొంతమందిని వదిలేస్తారు. లేకుంటే జమాల్ గొట్ట మొదలుపెట్టిన మనకు వరంగల్ లెవెల్లో వాళ్ళు ఇది విని టపా కట్టేస్తారు, బకెట్ తన్నేస్తారు. ఇదంతా కూడా బకవాస్. యేసు ప్రభు వారు నిజంగా చనిపోయినాడు, నిజముగా తిరిగి లేచాడు. ఈ సాక్ష్యము లోకానికి ఇష్టం లేదు. ఇది చెప్తే ఏమవుతుందంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుళ్ళు కారు అని నిరూపించబడుతుంది. ఏంటంటే మరి ఇన్ని వేల సంవత్సరాల నుండి మా వాళ్ళందరూ మేము నమ్ముకున్నదంతా ఒట్టిదేనా? ఈగో ప్రాబ్లం. ప్రభునందు ప్రియులారా, ఈగో ప్రాబ్లమే ఉంది. వేల సంవత్సరాల నుండి ఎడ్ల బండిలో మన తాత ముత్తాతలు తిరిగారు. ఇప్పుడు ఆ నీచులు మ్లేచ్చులు, ఆ పశ్చిమ దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు, సంస్కృతి సనాతన ధర్మం ఎరగని వాళ్ళు కనిపెట్టిన కార్లు మనకెందుకు? ప్రాచీన కాలము నుండి తాత ముత్తాతలు తిరిగిన పవిత్రమైనటువంటి ఎద్దుపితల బండి. గోమాత యొక్క మొగుడు ఎద్దు కదా, కనుక ఎద్దుపిత బండి. మనం దానికి పితాశకటం అని పెట్టాలి. శకటం అంటే బండి, పితాశకటము. ఎందుకంటే ఎడ్లు లాగుతాయి కదా, కానీ ఎడ్లు ప్రతి ఎద్దు ఈజ్ దిస్ ఫెలోస్ డాడీ. బికాస్ గోవు ఈజ్ హిజ్ మాత, ఎద్దు హ్యాస్ టు బి హిజ్ పిత. మరి అప్పుడు ఇగో ప్రాబ్లం లేదు నీకు. తాత ముత్తాతల నుంచి మనం ఎడ్ల బండి మీద పోతుంది. ఇప్పుడు ఎందుకు మ్లేచ్చులు కనిపెట్టిన కార్లు మనకి ఎందుకు అనుకోలేదు? సిగ్గు లేకుండా వీళ్ళు ఆ మ్లేచ్చులు కనిపెట్టిన టెక్నాలజీ మొత్తం వాడుకుంటారు. దేవుని గురించి చెప్పేసరికి లేదు, సనాతన బండి మీద పో. నువ్వు విమానం ఎక్కనే వద్దు. అమెరికాలో మీరు బంధువులు ఎవరన్నా ఉంటే విమానం ఎక్కనే వద్దు. నువ్వు పద్మాసనం వేసుకొని గాల్లో తేలుకొని పోవాలి. లేకుంటే సముద్రంలో పడి ఈత కొట్టుకొని పోవాలా, పీడ విరగడైపోతుంది. ఒరే, మీరు నమ్మిన దేవుడు యేసుప్రభు దేవుడు కాదని, మేము నమ్మిన దేవుడే కరెక్ట్ దేవుడు అని చెప్పడానికి ఆ వాళ్ళు కనిపెట్టిన విమానం ఎక్కి వీడిపోతాడు ఆ దేశానికి. ఇగో ఏంటండి? ఇగో ఏంటి? దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఇందులో నన్ను కన్నవాడెవడు అని వెతుక్కోవాలి. చంటి బిడ్డకు జబ్బు చేసినప్పుడు పాలిచ్చే తల్లి పథ్యం చేస్తుంది. పథ్యం చేసిందే కన్న తల్లి. కానీ ఊర్లో చీరలు కట్టుకున్న ఆడవాళ్ళందరూ తల్లులు గారు. ఆడవాళ్ళందరూ ఊర్లో పథ్యం చేస్తారా? చేసినా ఏమన్నా లాభమా ఈ పిల్లకు? చంటి బిడ్డకు జబ్బు చేసినప్పుడు పథ్యం చేసిందే కన్న తల్లి. మనకందరికి పాపమనే జబ్బు చేసినప్పుడు శిల్వ మరణము పొందిన వాడే మన కన్న తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మిగతా వాళ్ళందరూ పంచెలు కట్టుకొని ఉన్నారు, కానీ ఏం ప్రయోజనం లేదు. అందరూ మగవాళ్ళై ఉండొచ్చు, కానీ నాకు జన్మనిచ్చిన తండ్రి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మానవుడికి జన్మనిచ్చినవాడు ఆయన, మానవ జాతికి జన్మనిచ్చినవాడు ఆయన, విశ్వానికి జన్మనిచ్చినవాడు ఆయన. అందుకే నా బిడ్డ చచ్చిపోద్దేమోనని తల్లి పథ్యం చేసినట్టు
మనం నరకానికి వెళ్ళొద్దని సిలువలో పత్యం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇగో ప్రాబ్లం అక్కర్లేదు ఇక్కడ. యేసు ప్రభువు వారు సత్యదేవుడని వెదికి కనుగొన్నటువంటి భక్తులు అన్ని మతాలలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను గూర్చి మనం సాక్ష్యం ఇవ్వాలి. అపొస్తలులు బహుబలముగా యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయం చూడండి, 25th చాప్టర్. దయచేసి 18, 19 వచనాలు. నేరము మోపిన వారు నేననుకున్న నేరముల్లో ఒక్కటైన అతని మీద మోపిన వారు కారు. తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అనే ఒకని గూర్చియు ఈ యూదులకు పౌలుకు కొన్ని వివాదములున్నట్లు కనబడెను. ఫేస్తు చెబుతున్నాడు. ఫేస్తు 14వ వచనం. గవర్నర్ ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. 14వ వచనంలో ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఖైదీ ఒకడున్నాడు, పౌలు అనేవాడు. అతని గురించి చాలా అల్లరి జరిగింది. ఏంటయ్యా, ఈ ఖైదీని ఫేస్తు వదిలేసి వెళ్ళాడు, ఫేలిక్స్ వదిలేసి వెళ్ళాడు. ఇతను చేసిన నేరం ఏంటంటే, నేరం మోపిన వాళ్ళు వచ్చారు. ఇతడు దొమ్మి చేశాడు, నరహత్య చేశాడు, స్త్రీల మీద అత్యాచారాల, ఏంటి దొంగతనాల. నేను అనుకున్న నేరాలు ఏదీ మోపలేదు. ఎప్పుడో చచ్చిపోయిన యేసు అనే ఒక ఆయన్ని గురించి వీళ్లకు వివాదాలు ఉన్నాయి. ఏంటి వివాదం అంటే, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్ప్యూట్. లోకానికి సంఘానికి ఉన్న గొడవంతా ఇది. యేసు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. ప్రభునందు ప్రియులారా, యేసు చనిపోయి తిరిగి లేచాడనే యజ్ఞము పునరుద్ధానము కలిసినటువంటి ఈ సువార్త సందేశం లోకమంతా చాటించటానికి మనం సాక్షులం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా నమ్మని నమ్మకపోని, అంగీకరించని తృణీకరించని, నజరేయుడైన యేసు మానవ పాప పరిహారము కొరకు బలి పశువుగా మరణించినది వాస్తవం, 3వ నాడు మళ్ళీ లేచింది వాస్తవం. ఈ సాక్ష్యం మన నోట ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుకు సాక్షులం అంటే యేసు మరణానికి సాక్షులం, యేసు పునరుద్ధానానికి సాక్షులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మళ్ళీ లేచాడు అనే సాక్ష్యం లేదనుకో, ఆయన మరణానికి విలువ లేదు. మరణించేదేం గొప్ప? అందరూ మరణించారు. ప్రవక్తలు మరణించారు, మునీశ్వరులు మరణించారు, చక్రవర్తులు మరణించారు, గౌతమ బుద్ధుడు మరణించాడు, సోకాళ్ళ అవతార పురుషులు అందరూ చచ్చిపోయారు. ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోవడం అనేది ఎందుకు గొప్ప సంగతి అంటే, ఆయన తిరిగి మరణమును గెలిచి లేచినందున యేసు మరణము ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకానికి ఎప్పటికీ కొరుకుడు పడని, మింగుడు పడని వాస్తవం ఇది. మాకిష్టం లేనివాడు మరణించి మళ్ళీ లేచాడు. మేము ఆరాధించేవాడు ఒక్కడు మళ్ళీ లేవలేదు. ఇది లోకం యొక్క ద్వేషానికి కారణం. ఎవరు ద్వేషించినా పర్వాలేదు, మనమైతే ఇందుకు సాక్షులము, యేసు పునరుద్ధానమునకు సాక్షులం. ఎప్పుడైతే ఈ సాక్ష్యాన్ని మనం కంటిన్యూగా ఇస్తూ ఉన్నామో, పరలోకంలో సైతాను ఓడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు రాత్రింబగళ్ళు నేరము మోపుచున్నాడు, కానీ భూమి మీద భక్తులు వాడిని గెలిచేశారు. ఎలా గెలిచేశారంటే, యేసు రక్తమును ఆశ్రయించుట చేత గెలిచారు, సాక్ష్యం ఇచ్చుట చేత గెలిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సాక్ష్యం యేసును గూర్చి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 ఏళ్ళు రాజ్యము చేసిరి అన్నాడు. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం చదవద్దు.
సమయం చాలా తీసుకుంటుంది. సాక్ష్యమును బట్టి, సాక్ష్యము, వాక్యము సాక్ష్యము, వాక్యము సాక్ష్యము, ఈ రెండు మన నోట్లో ఎల్లప్పుడూ ధ్వనిస్తూ ఉండాలి, మారు మ్రోగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుకు సాక్షులమైనంత కాలం సైతాను మనలను గెలవలేడు. యేసుకు సాక్షులమైనంత కాలం మనం ఓడిపోయే అవకాశం లేదు. మనము సాక్ష్యం ఇస్తూ ఉన్నంతసేపు సాతాను గెలిచే అవకాశం లేదు. రాత్రింబగళ్ళు మన మీద వాడు నేరము మోపితే మోపనీగాక, మన సాక్ష్యమే వాడి నేరారోపణలన్నీ కూడా కొట్టి పారవేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని నేరాలు వాడు మోపినా మనం దేవుని ముందుకు పరిశుద్ధులుగా నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మచ్చ, ముడత, కళంకం అటువంటిది మరి ఏదీ లేని నిర్దోషమైన మహిమగల సంఘంగా మనం వెళ్ళి నిలబడతాము. వాడు మోపిన నేరాలన్నీ తెల్ల కాగితాలు అయిపోతాయి. ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు మొత్తం తెల్ల కాగితాలు. ఎందుకనగా మనమిచ్చే సాక్ష్యము ద్వారా కూడా యేసు రక్తం పనిచేస్తుంది. ఎందుకంటే మనం రక్తాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తము మన పాపములను కడిగి వేసిందనే సాక్ష్యం. యేసు రక్తము విశ్వ పాపాలను పరిహరిస్తుందనే సాక్ష్యం. రక్తమును గూర్చిన సాక్ష్యమును బట్టి మన మీద నేరారోపణలన్నీ పరిహారం అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద వాడు నేరారోపణ చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇదా దీనికి ఎప్పుడో జరిమానా కట్టేశారుగా, అవతలికాళ్ళు దౌర్భాగ్యుడా, ఏంటండి ఇంత అన్యాయం, పరలోకంలోనే న్యాయం లేదు అంటాడు వాడు. న్యాయం సిలువలో జరిగింది. వాళ్ళ తప్పులన్నిటికీ జరిమానా సిలువలో కట్టబడింది కనుక మళ్ళీ ఆ తప్పులను గురించి మాట్లాడడం న్యాయము కాదంటాడు తండ్రి అయిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువ యజ్ఞము, అక్కడ కార్చబడ్డ రక్తము, ఆ యజ్ఞమును గూర్చి మన నోట్లో ఉన్న సాక్ష్యం, దీన్ని మనం మర్చిపోకుండా ఉన్నంతసేపు, విడవకుండా ఉన్నంతసేపు జయము మనది, ఓటమి సాతానుది. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రండి ప్రియులారా. ప్రభువా, నన్ను సాక్షిగా నిలబెట్టమని అడుగుదాం. అంతరంగములో సాక్ష్యం పుట్టించు తండ్రి. పరలోకంలో నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్న 3 వ్యక్తుల కొరకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవాన్ని ఇచ్చిన సాక్ష్యం కొరకు నీకు వందనాలు. రక్తము ద్వారా వినబడ్డ సాక్ష్యం కొరకు నీకు వందనాలు. నీరు కూడా సాక్ష్యం ఇస్తుంది కనుక నీకు వందనాలు. దేవుని కుమారుడు నాలో ఉన్నాడు అనే సాక్ష్యం నాలో నువ్వు నిలబెట్టినందుకు నీకు వందనాలు. తండ్రి, నీవు నాకు నిత్య జీవాన్ని ఇచ్చావనే సాక్ష్యం కొరకు నీకు వందనాలు. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నా మనస్సాక్షి, నాలో అంతరంగ సాక్ష్యాన్ని, నా మనస్సాక్షి సాక్ష్యాన్ని మీరు పుట్టించినందుకు నీకు వందనాలు. మా అన్న తన శరీరాన్ని బలిచ్చాడు, నా తండ్రి నా తప్పులన్నీ విడగొట్టాడని మహత్తరమైన సాక్ష్యం నాలో ఉంచినందుకు నీకు వందనాలు. యేసును గూర్చిన సాక్ష్యంతో నా నోరు నింపండి. శిలువ యజ్ఞాన్ని గూర్చిన సాక్ష్యంతో నా నోరు నింపండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, యేసు మరణ పునరుత్థానముల గూర్చిన సాక్ష్యంతో నన్ను నింపమని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. నేను నీ సాక్షిగా జీవిస్తానయ్యా. నాకు జయము దయచేయి, నాకు జయము దయచేయి. నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుట్లో గొప్ప శక్తి ఉన్నదని బయలుపరిచినందుకు నీకు వందనాలు. భూమి మీద నేనిచ్చే సాక్ష్యం యొక్క ప్రభావం పరలోకం దాకా తాకుతుందని చెప్పిన నీ యొక్క సత్య ప్రత్యక్షత కొరకు నీకు వందనాలు. భూమి మీద నేనిచ్చే సాక్ష్యం పరలోకంలో సైతాన్ని ఓడించేస్తుంది కనుక నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మీద వచ్చే నేరారోపణలన్నిటినీ సంహరించగలిగిన శక్తి
సాక్ష్యంలో ఉన్నది, యేసు రక్తంలో ఉంది కనుక నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ తండ్రి, లోకము ఎన్ని విధాలుగా మమ్మల్ని వ్యతిరేకించినా, ద్వేషించినా, హింసించినా, మా నోట శిలువ యజ్ఞమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి సాక్ష్యము రాత్రింబగళ్ళు ధ్వనిస్తూ ఉండటానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తలులు క్రీస్తు యొక్క మరణమును పునరుత్థానమును గూర్చి బహు బలముగా సాక్ష్యం ఇచ్చిరి. పౌలు భక్తుడు యేసు బ్రతికి ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాను. అటువంటి సాక్ష్యం మా నోళ్ళలో నింపండి ప్రభు, నీకు వందనాలు. భూమి మీద సాక్ష్యం ఇచ్చిన చేత పరలోకంలో మేము నిర్దోషులుగా నిలబడడాను మాకు నేర్పించండి తండ్రి, నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా. మా ప్రభువా, ఎన్ని నేరారోపణలు వాడు చేసినా సరే ఎప్పటికప్పుడు యేసు రక్తంలో మేము కడుక్కోవడం చేత అవన్నీ కూడా నిరాధారం అయిపోతాయని మీరు మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. హెల్ప్ అస్ టు లివ్ అండర్ యువర్ గ్రేస్ ఓ లార్డ్. నీ కృపలో జీవించడం ఎలాగో మాకు నేర్పించండి. కృపను బట్టి నీతిమంతులకు ఎలాగో మాకు నేర్పించండి. యేసు రక్తాన్ని బట్టి నీతిమంతులకు ఎట్లో మాకు నేర్పించండి. సాతానును ఓడించుట మాకు నేర్పించండి తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ కూర్చుండి నీ వాక్యం విన్నటువంటి మేము, తెలుగు భాష తెలిసి ఇంటర్నెట్ ద్వారా ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రజలందరూ కూడా తండ్రి, దుష్టుని జయించుటకు అందరికీ నేర్పించండి. నీ సంఘానికి జయం, యేసునామానికి మహిమ కలుగునట్లు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని, నీ వాక్యం ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతియు మహిమ ఘనతయు యుగాయుగంబులాకును. ఆమేన్. స్తుతియు మహిమ ఘనతయు యుగాయుగంబులాకును. స్తుతి పాత్రనీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. స్తుతి పాత్రనీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. దేవుని స్తోత్రం. ఒక అభిషేకం ఉంది.